హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఛానల్కి స్వాగతం అండి. శుభోదయము, శుభ శనివారము. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ వీడియో చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మనం కలుపుకున్నాం కదా తాలింపువి, ఉల్లిగడ్డలు, తెల్లపాయలు అంతా వేసి అవేనండి. ఇది 3 రోజులు అయితే ఎండకు పెట్టింది నేను. 3 రోజుల తర్వాత ఇలా ఉంటకైతే వచ్చింది. ఈ సైజుతో ఉంట్లు అయితే పట్టుకున్నాను నేను. ఇది ఇంకా సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. అగో ఈ మాత్రం కలర్ కూడా వచ్చింది. ఇంకా ఎండితే ఇంకా కలర్ వస్తుంది బాగా. ఇది అప్పుడు నూనెలోకి వేస్తే మంచిగా తాలింపు మంచి వాసన కూడా. ఇంకా దీనికి ఏం వేసే పని లేదండి. నూనె పెట్టుకోవడం, నూనె కాగిన తర్వాత మనకి ఎంత కావాలో ఉంట తుంచి సగము వేసుకుంటే తాలింపు మంచి వాసన, మంచి టేస్ట్. పప్పు చారుకి, చట్నీకి, చింతపండు చట్నీకి అన్నిటికీ బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వడియాలండి, ఎండాకాలమే చేసుకోవడానికి కుదురుతుంది. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. బాయ్ బాయ్.